వైసీపీ అధిష్టానం గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించినందుకు నూర్ ఫాతిమా ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీ మహిళకు జగన్ అవకాశం కల్పించారని తెలిపారు. తనపై నమ్మకంతో జగన్ అవకాశం కల్పించారన్నారు. జగన్ అన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈస్ట్ నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని పనిచేస్తామంటున్నారు. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామంటోన్న వైసీపీ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం సమన్వయకర్త నూర్ ఫాతిమాతో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ లిస్టు నిన్న విడుదల చేసింది. ఇందులో భాగంగా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం అభ్యర్థిగా సమన్వయకర్తగా నూర్ ఫాతిమాని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. సో దీనిపై మనతో మాట్లాడడానికి నూర్ ఫాతిమా గారు ఉన్నారు. ఆమె మాట్లాడుకుందాం. మేడం చెప్పండి, కంగ్రాచులేషన్స్ మీకు. అంతేకాకుండా వైసీపీ అధిష్టానం నిన్న మిమ్మల్ని అనౌన్స్ చేయండి, ఎలా ఫీల్ అవుతున్నారు? అంతేకాకుండా పార్టీకి కానీ మీ కార్యకర్తలు కానీ మీరు ఏం చెప్పబోతున్నారు? అందరికీ నమస్తే అండి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. నా మీద నమ్మకం పెట్టుకొని గుంటూరు ఈస్ట్ మరి ప్రకటించినందుకు నాన్న మీద 2 సార్లు గుంటూరు ఈస్ట్ ప్రజలందరూ గెలిపించుకొని వచ్చారు. అదేవిధంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆయనకి మేము రుణపడి ఉన్నాము. ఎందుకంటే 2 సార్లు నాన్నకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈసారి ఒక మైనారిటీ మహిళ అయిన నాకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇప్పుడు దాకా ఒక మైనారిటీ మహిళ అనేవాళ్ళు లేరు. మొదటిసారిగా ఆ చరిత్ర, ఆ రికార్డు బ్రేక్ చేయాలంటే మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం. అదేవిధంగా ఇంకా గుంటూరు ఈస్ట్ లో చూసుకుంటే ప్రజానికానికి కానీ నా కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా. 2 వైపులా ఒక నాన్నగారు నేను ఇద్దరం కలిసి పార్టీ కోసం కష్టపడి, ప్రజల కోసం కష్టపడి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏం కావాలి ఏంటి వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తూ వాళ్ళకి మరింత చేరువ అవుతూ ఇంకా బలం ఎక్కువ అయింది. ప్రజలందరూ అలాగే నాయకులందరూ కార్యకర్తలందరూ మేము ఉన్నాము అని చెప్పి చేయి కలిపి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, గుంటూరు ఈస్ట్ కుటుంబ సభ్యులందరూ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తాం. ఖచ్చితంగా భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది. ముస్తఫా అంటే ఒక మాస్ లీడర్. అందులో ఈస్ట్ నియోజకవర్గంలో ఆయన ప్రతి గడపగా తట్టుండ అలాంటి తండ్రి బాటలోనే తనయురాలు మీరు కూడా నడవబోతున్నారు? ఖచ్చితంగా అండి, తండ్రి బాటలోనే ఖచ్చితంగా నడుస్తాను. నాన్న ఎందుకంటే ప్రజానికానికి 9.5 సంవత్సరాలు ఆయన నిన్నున్నా అని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఏ ఉన్నా కూడా సహాయం ఉన్నా లేకపోతే ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నాను. రాజకీయంలో మీరు చూసుకుంటే ఎవరైనా మీ ఇంట్లో ఫస్ట్ ఏదైనా సాల్వ్ అవ్వాలి అంటే తల్లిదండ్రులను అడుగుతాము. అదే తల్లిదండ్రుల వల్ల కాదు అన్నప్పుడు ఓటేసి గెలిపించిన నాయకుడి దగ్గరికి వెళ్తారు. అలాగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేనున్నాను అని చెప్పి భరోసా ఇచ్చి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన ఎల్లప్పుడూ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రతి ఒక్కటి దిశ చేరువేయాలి. అలాగే గుంటూరు ఈస్ట్ లో నాన్నగారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఉంటాను ఖచ్చితంగా. ఇంకా మోడర్నైజ్డ్, ఎందుకంటే యంగ్ జనరేషన్ వల్ల చదువుకున్న ఆడపిల్లలాగా ఇంకా ఏం మార్పులు చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించే అందరికీ సమాంతరమైన నా గెలుపు అనేది నా ఒక్కదానిది కాదు. నా కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నా కార్యకర్తలు, నాయకులది గెలుపు అన్నది మేమందరం కలిసి కష్టపడితేనే జగనన్నకి మేము గిఫ్ట్ ఇవ్వగలుగుతాం. ఈ అభ్యర్థి అనౌన్స్మెంట్ లో భాగంగా ఈస్ట్ నియోజకవర్గంలో ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అంతేకాకుండా కూడా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా ఎలా వాళ్ళకి ఎక్స్పోజ్ చేయాలి? ఒక మైనార్టీ మహిళగా నేను చెప్తున్నానండి, ఒక వ్యత్యాస చూడండి, గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది. గతంలో మీరు చూసుకుంటే గుంటూరు ఈస్ట్లోనే టీడీపీ హయాంలో మరి మైనారిటీలని మరి కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి చేశారు. ఇప్పుడు మీరు చూసుకుంటే జగనన్న ప్రభుత్వంలో అన్ని పథకాలు కానీ లేకపోతే మైనారిటీలకి ప్రతి ఒక్క దాంట్లో సామాజికంగా న్యాయంగా చేకూరుస్తూ అలాగే ప్రతి నామినేటెడ్ నాన్ నామినేటెడ్ పదవుల్లో ఇస్తూ అలాగే మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు నేను ఇక్కడ నుంచొని చెప్తున్నాను, ప్రతి ఒక మహిళగా జగనన్న అవకాశం ఇవ్వబట్టే నేను ఈ రోజు వచ్చి చేయగలుగుతున్నాను. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా అంతేకాకుండా అభ్యర్థి కూడా తను ప్రకటించినందుకు అధిష్టానానికి కానీ జగనన్నకు కానీ కృతజ్ఞతలు చెప్తున్నాను. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలోనే మైనార్టీ మహిళగా తనకు అవకాశం కల్పించారని చెప్పేసి నా మీద నమ్మకంతో ఈ అవకాశం కల్పించినందుకు తప్పనిసరిగా నేను ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈస్ట్ నియోజకవర్గంలో పనిచేస్తానని చెప్పేసి కూడా ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి సమన్వయకర్త నూర్ ఫాతిమా చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, HM TV.